దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. ఆ లేక్ పేరు ఇక్కడ రాసింది చూడండి, తలయక్కుళం అనే లేక్ అనమాట. మరి రాసింది మీరు ఇంగ్లీష్లో చదవచ్చు. ఏం లేదు, ఇందాక నేను మీకు తెలుగులో చెప్పాను కదా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేయగలిగాను, చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇదే థామస్ గారు మొదటిసారి మన భారతదేశానికి కేరళ రాష్ట్రానికి వచ్చి వందనాలండి. మన భారతదేశానికి మొదటిసారి క్రీస్తు సువార్తను ప్రకటించింది ఎవరు అంటే, మనలో చాలా మంది సెయింట్ థామస్ తోమా గారు అని చెప్తారు. ఎస్, అబ్సల్యూట్లీ దట్ ఈస్ ట్రూ. బట్ మన భారతదేశంలో ఏ ప్రాంతంలో మొదటిసారి దేవుని వాక్యం ప్రకటించబడింది, ఇండియాలో మొదటిసారి ఎవరు బాప్తిజం తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, అండ్ అలాగే మన ఇండియాలో ఫస్ట్ చర్చ్ ఎక్కడ స్థాపించబడింది అనే ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడూ డీప్గా థింక్ చేయం. అయితే ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఆధారాలతో సహా ఆ ప్లేసెస్ని మీరు చూడొచ్చు. మనం ఎప్పుడు కూడా చరిత్రని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ నేను రీసెంట్గా పరిచయ నిమిత్తం కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ చరిత్రకు సంబంధించిన ఆధారాలని నా 2 కళ్ళతో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రదేశాలన్నింటినీ దగ్గర నుంచి చూసినప్పుడు దేవుడి పట్ల నాకున్న విశ్వాసం నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. సో ఆ ప్రదేశాలన్నీ మీ అందరికీ చూపించాలి అనే కుతూహలంతో ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం, అందరం కలిసి కేరళను చుట్టేద్దాం పద. ఎల్లరికూ సుగాణో, అందరూ బాగున్నారా? ఎల్లరికూ సుగాణో అంటే అందరూ బాగున్నారని అర్థం మలయాళంలో. సో ప్రజెంట్ మేము త్రిశూర్ డిస్టిక్లో ఉన్నాము, కేరళలో. సో ఇక్కడ తోమా గారు బిల్డ్ చేసిన చర్చెస్ అండ్ అలాగే తోమా గారు తిరిగిన ప్రదేశాలు, చాలా వండర్ఫుల్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈరోజు చూడడానికి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. మనం తోమా గారి గురించి వింటూ ఉంటాం కదా, మరి యేసయ్య తిరిగి లేచాడు అని చెప్పి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు. అప్పుడు దేవుడు చెప్తాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి. మరి అలాంటి తోమా గారి గురించి మనం వినడమే తప్ప, మరి ఈరోజు ఆయన కట్టిన చర్చిలు, ఆయన తిరిగిన ప్రదేశాలను చూసే కృపని దేవాదేవుడు మరి మనందరికి ఇచ్చాడు. పదండి ఆ ప్లేసులకు వెళ్ళిపోదాం. వచ్చి ఇవాళ 3rd డే అనమాట. సో ఫస్ట్ డే అంతా కూడా కొచ్చిలో ఉన్నాం, అండ్ సెకండ్ డే అలప్పుర, అండ్ 3rd డే త్రిశూర్ డిస్టిక్. ఇక్కడ థామస్ గారు తిరిగిన తోమా గారు, యేసయ్యకు 12 మంది శిష్యులు కదా, అందులో ఒకరు తోమా గారు. ఆయన తిరిగిన ప్రదేశాలు అలాగే ఆయన బిల్డ్ చేసిన చర్చెస్ చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము ఫస్ట్ చర్చ్, ఇండియాలో ఫస్ట్ చర్చ్ అనమాట. థామస్ గారు కట్టింది అని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది లోకల్ పీపుల్ కూడా అడిగినప్పుడు చెప్పారనమాట. సో ఆ చర్చ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఈ ప్రాంతాలన్నింటిలో తోమా గారు తిరిగారు. ఇక్కడ చాలా వరకు కూడా సెయింట్ థామస్ చర్చెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే మనకి కోనసీమ గుర్తొస్తుంది. గోదావరి ఆ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ కొబ్బరి చెట్లు. మా అస్మా గురించి స్టేజ్ మీద ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను కదా, కేరళ నుంచి వచ్చింది. అక్కడ స్పెషల్ ఏంటి అంటే మీరందరూ కొబ్బరి బొండాలు అంటారు. సో ఆ కొబ్బరి బొండాల దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. బాగుంది, మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రశాంతంగా దేవుడి పని చేసుకుంటూ మరి ఇవన్నీ చూడడానికి అవకాశం వచ్చిందనమాట. నాతో పాటు మీరు కూడా కేరళ చూస్తున్నారు, సరేనా? ఇంకొక కొన్ని నిమిషాల్లో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము, ఎక్కడైతే ఇండియాస్ ఫస్ట్ చర్చ్ ఉందో సెయింట్ థామస్ చర్చ్, ఆ ప్లేస్కి వెళ్తాము. అండ్ అక్కడ అలాగే బ్రాహ్మణులు చూస్తుండగా ఒక కోనేరులోంచి నీళ్లు తోమా గారు ఆకాశంలో విసినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోవడము, ముత్యాల్లాగా అవి మెరవడము. అండ్ ఏ కోనేరులో అయితే ఆయన నీళ్లు దోసిటితో తీశారో అక్కడ ఒక గుంటలా ఏర్పడము అనేది ఒక చరిత్ర ఉంది. మీలో చాలామంది వినే ఉంటారు అనుకుంటున్నాను. అది కూడా అక్కడే ఉందని విన్నాను. సో పాసిబుల్ అయితే ఆ ప్లేస్ కూడా ఐ వాంట్ టు షో యూ. సో చూద్దాం అక్కడికి వెళ్ళి. ఈ ప్రదేశాలలో తోమా గారు తిరిగారు అప్పట్లో, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి. కానీ ఆయన తిరిగిన సమయంలో AD 52 ఆ టైంలో కదా, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అప్పుడు ఎలా ఉండయో ఊహించుకుంటుంటేనే చాలా, అంటే ఊహ కూడా అందట్లేదు అనమాట.
అంతా చేంజెస్ వచ్చేసినాయి. చాలా ఇయర్స్ కదా, థౌజండ్స్ ఇయర్స్ తర్వాత కదా మళ్ళీ ఇదంతా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ప్లేసెస్లో ఆయన తోమా గారు తిరిగారు అని చెప్పి, ఏసీతో తిరిగిన ఆయన మరి ఇక్కడ ఉండడం అనేది చాలా వండర్గా. ఎస్, ఫైనల్గా వచ్చేసాము థామస్ కర్మేన్ చర్చ్కి. అక్కడ ఉంది చూడండి, AD 52 అని చెప్పి. నేను మీకు మళ్ళీ బయటకు వచ్చి చూపిస్తాను. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో ఇది గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఇండియాస్ ఫస్ట్ చర్చ్ అని చెప్పి చూపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ చర్చ్. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటో తీసుకుందాము. వావ్, బట్ గూగుల్లో సేమ్ చూపించినట్టే ఉందన్నమాట ఇక్కడంతా కూడా. లెట్స్ సీ, వీ హ్యావ్ టు ఆస్క్ టు. ఇదే థామస్ గారు మొదటిసారి మన భారతదేశానికి కేరళ రాష్ట్రానికి వచ్చి త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో మరి ఆయన మొదటిసారి క్రీస్తు సువార్తను ప్రకటించడం జరిగింది. మీరు ఇక్కడ పేరు చూడొచ్చు, సెయింట్ థామస్ అని చెప్పేసి క్లియర్గా నేమ్ ఉంటుంది. అక్కడ ఏడి క్రీస్తు శకము 52వ సంవత్సరం అని చెప్పి కూడా ఉంటుంది క్లియర్గా. రండి చర్చి లోపలికి వెళ్ళి ఈ హిస్టరీ అంతా మనం చూద్దాం. ఎస్, ఇదంతా కూడా చర్చి ప్రాంగణము. నిజంగా తోమా గారు తిరిగిన ప్రదేశాల్లో ఉండి ఇలా వీడియో తీయడము, దేవుడిని మహింపరచడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్, సో అన్ని వైపుల నుంచి మనం చూద్దాము అసలు ఏంటి ఇక్కడ స్టోరీ అనేది మనం గమనిద్దాము ఒకసారి. సో ప్రజెంట్ త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో సెయింట్ థామస్ గారు చర్చ్ కట్టిన ఫస్ట్ చర్చ్ అనమాట. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఆ చర్చ్ ప్లేస్లో ప్రజెంట్ ఉన్నామన్నమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మరి ఏసైతే తిరిగిన తోమా గారు వచ్చిన ప్రాంతానికి ఇలా నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది. సో ప్రేయర్కి వెళ్ళాలి. అది అయిన తర్వాత నేను మీకు చర్చ్ మొత్తం చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్. ఇది ఓల్డ్ చర్చ్ అనమాట. మనం గూగుల్లోకి వెళ్ళి మీరు ఇండియాస్ ఫస్ట్ చర్చ్ అని టైప్ చేస్తే ఈ చర్చ్లో చూపిస్తారనమాట. సో దీన్ని చూసే కృపని దేవుడు అనుగ్రహింప చేశాడు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే మన భారతదేశానికి సెయింట్ తోమా వచ్చి మొదటిసారి సువార్త చెప్పిన ప్రదేశంలో కట్టిన చర్చ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఇదే మన భారతదేశంలో మొదటి చర్చ్ అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఆల్రెడీ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. Yes, this is the wonderful place. ఎస్, మొత్తము థామస్ గారు కేరళలో 7 చర్చెస్ బిల్డ్ చేశారు, 7 చర్చిలు కట్టారు. సో ఇది ఫస్ట్ చర్చ్. అంటే ఆయన వచ్చినప్పుడు అప్పుడు వేరనమాట. ఇది క్రీస్తు శకము 52వ సంవత్సరంలో జరిగిందనమాట. ఎస్, ప్రేయర్ జరుగుతుంది లోపల ప్రెజెంట్. సో మనం వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పటి వరకు మనం చర్చి బయట ప్రాంతం చూసాము. ఇది చర్చి ఇన్సైడ్ అన్నమాట. ఇది ఇండియాలో ఫస్ట్ చర్చ్. దీన్ని సెయింట్ థామస్, మన తోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో స్థాపించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిలువ మన ఇండియాలో తోమా చేత స్థాపించబడిన మొదటి శిలువ. దాదాపు 1950 సంవత్సరాల క్రిందట దీన్ని ఆయన స్థాపించారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ చర్చి నిర్మాణంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మేము వెళ్ళింది మంగళవారం. ప్రతి మంగళవారం ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు మీరు దాన్నే చూస్తున్నారు.
తోమా ఏ సంవత్సరంలో మన ఇండియాకి వచ్చారు, ఇలాంటి అనేక విషయాలను ఇక్కడ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు. మీరు దాన్ని చూడొచ్చు. ఆయన క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మొదటిసారి కేరళలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతానికి వచ్చి భారతదేశంలో దేవుని వాక్యాన్ని మొదటిసారి ఇక్కడే బోధించారు. మన ఇండియాలో మొదటిసారి బాప్తిజం తీసుకుంది కూడా ఇక్కడే. అలాగే ఫస్ట్ చర్చ్ అండ్ ఫస్ట్ క్రాస్ కూడా స్థాపించబడింది ఇక్కడే. క్రైస్తవులు మొదటిసారి ఒక కమ్యూనిటీగా ఏర్పడింది కూడా ఇక్కడే. అలాగే ఈ ప్రాంతంలో ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ ఉండే. అక్కడ తోమా ఏసే గాయాల్లో వేలు పెట్టి చూసిన సందర్భాన్ని కూడా క్లియర్గా చూడొచ్చు. అప్పుడే ఏసే అంటారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తలయకుళం అనే ఒక లేక్ ఉండేది, చెరువు. సో ఆ చెరువులో ఒకప్పుడు బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే మరి థామస్ గారు వెళ్ళి అక్కడ ఆ కోనేట్లో నీటిని ఆకాశంలో విసిరినప్పుడు అవి ఎలాంటి ముత్యాల్లా మెరవడము, ఆయన ఎక్కడైతే కోనేరులో నీరు తీశారో అది అక్కడ గుంట పడడము, ఇదంతా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట ఈజీగా. ప్రేయర్ అవుతుంది. ఓ నామ్ బతావ్. ఫస్ట్ టైం తోమా గారు మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు కేరళలో అని చెప్పుకుంటాం కదా. సో దానికి నిదర్శనంగా ఇక్కడ క్లియర్గా ఉంది. ఆయన మొదటిసారి ఇండియాకు వచ్చి ఎక్కడైతే బోధించారో, యేసుక్రీస్తు సువార్త చెప్పారో ఆ ప్రాంతంలో చక్కటి అద్భుతమైన చర్చిగా బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో మీకు చాలామంది వినే ఉంటారు స్టోరీస్లో, చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు, తోమా గారు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు మరి కోనేరులో నీరు తీసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి, సో ఇక్కడ మీరు నీళ్లు ఆకాశంలో విసురుతున్నారు, అవి కిందనే పడిపోతున్నాయి కదా అని చెబితే వాళ్ళు మరి మీరు ఎలా చేయగలరు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ కోనేటిలోంచి నీటిని తీసుకొని ఆ నీటిని ఆకాశంలోకి విసిరినప్పుడు వెంటనే ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోయి ముత్యాల మెరవడం జరుగుతుంది. ఆయన ఎక్కడైతే ఆ కోనేరులో నీరు తీస్తారో ఆ నీరు తీసిన ప్రదేశంలో గుంటలా ఏర్పడుతుందన్నమాట. సో ఆ లేక్ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము. ఆ లేక్ పేరు ఇక్కడ రాసింది చూడండి, తలయకుళం అనే లేక్ అనమాట. మరి ఇప్పుడు అది లోపల ఎలా ఉందో మనకు తెలియదు, పదండి వెళ్ళి చూద్దాం. నిజంగా నాకైతే మాటల్లో చెప్పలేని ఆనందం. ఏ తోమా గారైతే ఏసైతో తిరుగుతూ మరి అనేక విషయాలు నేర్చుకున్నారో, ఆయన మొదటిసారి మన భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ మొదటిసారి ఎక్కడైతే ఆయన సువార్త చెప్పారో, అది కూడా బ్రాహ్మణులకి సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చారో ఆ ప్రదేశంలో నేను ఉండడం, ఆ ప్రాంతాన్నంతా మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదే ప్రాంతంలో మొదటిసారి తోమా గారు మన భారతదేశానికి వచ్చి మరి సువార్త ఎక్కడ ప్రకటించాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక సరస్సుని నేను మీకు చూపిస్తాను, ఒక లేక్ని, చెరువుని. సో ఆ చెరువులో బ్రాహ్మణులు మరి సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో తోమా గారు అక్కడికి వచ్చి వారు చేస్తున్నవన్నీ కూడా వెంటనే ఆయన ఆ సరస్సులోంచి దోసిట్లోకి నీళ్లు తీసుకొని ఆకాశంలోకి విసిరినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోయి ముత్యాల మెరవడం జరుగుతుందన్నమాట. ఆయన ఎక్కడైతే ఆ సరస్సు నుంచి నీళ్ళని తీశారో అక్కడ ఒక గుంటలా ఏర్పడుతుంది. అది చూసి, ఆ అద్భుతాన్ని చూసి అనేక మంది బ్రాహ్మణులు వెంటనే తోమా గారి చేతుల మీదుగా బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రదేశంలోనే, ఆ చెరువు దగ్గర ఇప్పుడు మేము ఉన్నాము. చాలా సంతోషిస్తున్నాను. మరి దీన్ని చూసే కృపని దేవుడు నాకు, నాతో పాటు మీకు కూడా ఇవ్వడం నాకైతే చాలా ఆనందము. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆ అద్భుతమైన చెరువుని, ఆయన బాప్తిసం ఇచ్చిన ఆ సందర్భాన్ని ఇక్కడ స్టాట్యూస్గా పెట్టి మనకు చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం దాన్ని అంతా. ధీరే బతాపూరా. ఇక్కడ సెయింట్ థామస్ చర్చ్ కూడా
ద్వారా బిల్డ్ చేశారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరంలో నిర్మించారనమాట ఈ చర్చిని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వండర్ఫుల్ మూమెంట్ అనమాట. మరి తోమా గారు ఏ బ్రాహ్మణులకైతే సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చారో ఆ కోనేరు అనమాట ఇది. ఆ కోనేరు దగ్గర ఇక్కడ కొన్ని బొమ్మల రూపంలో మనకి దాన్ని వివరిస్తున్నారు అనమాట. చరిత్రను మనకి చూపిస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత వండర్ఫుల్గా ఉందో. దేవుడు చేసిన కార్యాలని మనం వింటూ ఉంటాము, కానీ ఈరోజు కళ్ళారా చూసే కృపని దేవాదేవుడు మనందరికీ ఇచ్చాడు. చూస్తారా ఎంత వండర్ కదా. మనం బైబిల్లో చదువుకున్న దాన్ని ఈరోజు ఇంత చక్కగా చూడడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా. ముజే బతాओ. సో తోమా గారి గురించి మనం అందరూ వింటాం కదా. యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒక ఆయన. యేసయ్య తిరిగి లేచాడని, ఆయనతో తిని ఆయనతో తిరిగి ఆయనతో ఉంటూ యేసయ్య తిరిగి లేచాడు అని చెప్పి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మని తోమా. మరి అప్పుడు దేవుడు ఆ సందర్భంలో ఒక మాట చెప్తాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి. మరి అలాంటి తోమా గారు మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడమే కాకుండా ఆయన ఎక్కడైతే మొదటిసారి సువార్త ప్రకటించారో, ఏ బ్రాహ్మణులకైతే సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చారో, మరి ఆ కోనేరు దగ్గర, అక్కడ ఉన్న ప్లేసుల దగ్గర ఇక్కడ నేను ఉండడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా తోమా గారు తిరిగిన ప్రదేశాలు అనమాట. మొత్తానికి ఇక్కడ టచ్ చేయగలిగాను, చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలములోని బ్రాహ్మణులు చూస్తుండగా తోమా నీటిని ఆకాశంలోకి విసురుతాడు. ఈ స్థలాన్ని చూడడానికి ప్రజలు వస్తూనే ఉంటారు. వందల సంవత్సరాల నాటి సంఘటనలు కాబట్టి కాలంతో పాటు ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఆ చరిత్ర మనకి అర్థమవడం కోసం ప్రజెంట్ ఇక్కడ స్టాట్యూస్ని నిర్మించి బొమ్మల రూపంలో మనకు ఆ సందర్భాన్ని వివరిస్తున్నారు. ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఈ ప్లేస్ని ఇలా చూస్తూ ఉంటే నాకు మాత్రం మరియను చూసి ఎలిజబెత్ గర్భంలో యోహాను గంతులు వేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. చూడండి, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీని ఇక్కడ చిత్రపటంలో ఒక ఆర్ట్ లాగా వేశారనమాట. సో సెయింట్ తోమా ఆయన ఆకాశంలో నీళ్లు ఎగరవేయడం, ఆ నీళ్లు ముత్యాల్లాగా మెరవడము, ఆ అద్భుతాన్ని చూసి వెంటనే ఆశ్చర్యపోయి బ్రాహ్మణులు మరి థామస్ గారి చేతుల మీదుగా వెంటనే ఆ చెరువులో బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ అద్భుతాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ స్టోరీని ఇప్పుడు ఇక్కడ జస్ట్ చిత్రపటం లాగా ఫొటోస్ రూపంలో చూపించారు. చూడండి స్టోరీ క్లియర్గా ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూసారు కదా లేక్, ఆ లేక్లోని, ఆ చెరువులోని ఆయన ఆకాశంలో నీళ్లు ఎగరవేయడము, ఆ నీళ్లు ముత్యాలా మెరవడము, అనేక మంది బ్రాహ్మణులు ఆ అద్భుతాన్ని చూసి వెంటనే థామస్ గారి చేతుల మీదుగా మరి క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడము, ఇదంతా కూడా జరిగింది. ఎన్ని అద్భుతాలండి, దేవుడి ద్వారా జరిగిన అద్భుతాలు. చూడండి ఎంత వండర్గా ఉందో. నిజంగా ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ అంతా నేను చూడడము, మీ అందరికీ చూపించడము నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ ఈ అద్భుతమైన ప్లేస్ని చూపించే కృపని దేవాదేవుడు నాకు ఆస్మాకి ఇవ్వడం నిజంగా ఎంత సంతోషమో, అసలు మాటల్లో చెప్పలేని ఆనందం. కేసలాగా ఆపుకో సార్. पहली बार देख रही हूँ ना, खाली स्टोरी बोलती हूँ, अगर पहली बार देख रही ना, कितना अच्छा है, कितना खूबसूरत है यहाँ पे. అసలు అంటే మనం వింటా ఉంటాం కదా, కానీ దాని కళ్ళారా చూడడం అనేది ఒక వండర్ అనమాట. అద్భుతాన్ని ఈరోజు మరి కళ్ళారా చూసాము. మరి తోమా గారు తిరిగిన ప్రదేశాలు, యేసయ్యతో తిరిగింది తోమా,
ఆయన తిరిగిన ప్రదేశాల్లో మనం తిరగడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము. దేవుడి చిత్తమైతే త్వరలోనే యేసునామములో మీరందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చుదురు గాక. ఈ అద్భుతాన్ని మీ కళ్ళతో మీరు చూసే విధంగా దేవుడు మార్గాలు తెరచును గాక. మీరు ఇంగ్లీష్లో చదవచ్చు, ఏం లేదు, ఇందాక నేను మీకు తెలుగులో చెప్పాను కదా. ఎక్కడైతే తోమా గారు మొదటిసారి కేరళ రాష్ట్రానికి వచ్చి, మన ఇండియాకి వచ్చి కేరళ రాష్ట్రానికి వచ్చారు మనందరికీ తెలుసు. ఆయన మొదటిసారి ఎక్కడైతే బోధించారో, క్రీస్తు సువార్త ప్రకటించారో అది ఇదే ప్రాంతము. దానికి సంబంధించిన స్టోరీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి వెంటనే ఇందాక